హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు గజ పూజ కోసం నేను వీడియో చేస్తున్నానండి. ఫిబ్రవరి 22 ఈవినింగ్ 6 మా పాపకి గజ పూజ ఉందండి. మేము క్లాసికల్ డ్యాన్స్ నేర్పిస్తున్నాము. తనకి 1 ఇయర్ కంప్లీట్ అయిన సందర్భంగా గజ పూజ చేపిస్తున్నాము. ఇవి తడి బియ్యం అండి. మనము 2-3 కేజీల బియ్యము ఒకరోజు ముందే నానబెట్టి ఇలా ఆరబెట్టి పెట్టుకోవాలి. పిల్లలు ఈ తడి బియ్యం మీద డ్యాన్స్ చేస్తారనమాట. పొడి బియ్యం మీద చేస్తే వాళ్ళ కాళ్ళకి గుచ్చుకుంటాయి కనుక ఇలా తడి బియ్యం మీద డ్యాన్స్ చేపిస్తారనమాట. అలాగే పూజకి కావలసిన సామాన్లు అగరబత్తి ప్యాకెట్, ఒక టెంకాయ, 1 మీటర్ లైనింగ్ రెడ్ కలర్ ఉండాలి అది, అలాగే పసుపు, కుంకుమ, మనము గజ్జలు డెకరేషన్ చేసుకోవడానికి ఒక ప్లేటు, అలాగే పువ్వులు, అలాగే పిల్లలకి గజ పూజ అయిన తర్వాత వాళ్ళకి తినిపించడానికి స్వీట్ బాక్స్ ఒకటి. వీటితో పాటు గజ్జలు కట్టిన తర్వాత వాళ్ళ టీచర్ వాళ్ళని ఆశీర్వదిస్తారు, పేరెంట్స్ కూడా ఆశీర్వదిస్తారు. సో కొన్ని అక్షింతలు కూడా పెట్టుకోవాలి. ఇవన్నీ నేను ఒక బ్యాగ్లో క్యారీ చేసుకుంటున్నానండి. ఎందుకంటే మాకు కొంచెం డిస్టెన్స్ ఎక్కువే ఉంది గజ పూజ లొకేషను. అందుకని నేను ఇవన్నీ ఒక బ్యాగ్లో క్యారీ చేసుకొని వెళ్తున్నాను. తర్వాత వచ్చేసి ఇది కాస్ట్యూమ్ అండి. ఇది నేను మీషోలో ఆర్డర్ పెట్టాను. 700 పడింది. ఇది ప్రాక్టీస్ శారీ అంటారండి. పిల్లలందరికీ సేమ్ కలర్ శారీ ఉండాలి, సేమ్ కలర్ బ్లౌజు, ఇంకా సేమ్ కలర్ లెగ్గిన్ కూడా ఉండాలి. అన్ని ప్రోగ్రామ్స్కి అదే అవుతుంది అనేసి నేను వేరేదైతే కుట్టించాను మా పాపకి. బట్ వాళ్ళ టీచర్ అది వద్దన్నారండి, అందరికీ సేమ్ కలర్ ఉండాలి అనేసి. ఇది స్టిచ్చింగ్ చేయించడానికి కూడా 500 అండి. నేను 2 శారీస్ చేయించాను కాబట్టి 1000 రూపీస్ అయ్యిందండి. బట్ ఇది నా శారీ పర్పుల్ కలర్ది వచ్చేసి. ఈ పింక్ వచ్చేసి నేను మీషోలో ఆర్డర్ పెట్టానండి. దీని మీద భరతనాట్యం బొమ్మలు ఉంటాయండి బార్డర్లో వచ్చేసి. ఇది మెయిన్ అనమాట, ఇలా ఉండాలి. ఇది వచ్చేసి బయట. ఇంకా వేరే మోడల్ కూడా ఉంటుందండి, అలా స్టిచ్చింగ్ చేపిద్దాం అనుకున్నాను. బట్ స్టిచ్చింగ్ చేసేవాళ్ళు అలా రాదు మాకు అని అన్నారు. అందుకని ఇంకా ఇలా చేయించాను. ఇప్పుడు మా పాపని ఎలా రెడీ చేస్తానో చూడండి. ఇవి వచ్చేసి మేకప్ ఐటమ్స్, జ్యువెలరీ ఐటమ్స్. ఇవన్నీ నేను విడివిడిగానే తీసుకున్నానండి. ఒకటేసారి సెట్ తీసుకోవాలంటే కూడా దొరుకుతాయి మనకి. ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ దొరుకుతాయి. ఒకటేసారి 3000 పే చేయలేం కాబట్టి ఇలా నేను విడివిడిగా అప్పుడొకటి కొని పెట్టుకున్నానండి. అవి ఒకటేసారి సెట్ తీసుకోవాలంటే 3000 అలా ఉన్నాయండి. ఆన్లైన్లో చూశాను. ఈ సేఫ్టీ పిన్స్, పాపడి బిళ్ళలు, ఈ పిన్స్, వడ్డానము, ఇవన్నీ నేను ఆన్లైన్లో కొన్ని, ఆఫ్లైన్లో కొన్ని తెచ్చుకున్నాను. ఫౌండేషను, మేకప్ పౌడరు, ఈ వడ్డానం కూడా ఆన్లైన్లోనే తీసుకున్నానండి. 350 పడింది. ఇంక ఇవి వచ్చేసి నా దగ్గర బన్ను లేదండి, అందుకని ఒక పెద్ద సైజు రబ్బర్ బ్యాండ్ తీసుకున్నాను. ఇవి ఫ్లవర్స్ ఒక 3 సెట్స్ తీసుకున్నాను. ఇవి బయట తీసుకున్నాను షాప్లో. 15 రూపీస్ ఒక్కటి అలా పడింది. ఈ దండ వచ్చేసి 350 రూపీస్ అండి. ఇది కూడా నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను. ఇంకా అన్నిటికీ ఒకటే అయిపోతుంది అనేసి ఇంకొకటి కూడా తీసుకున్నాను జడ. ఇది కూడా అరౌండ్ వచ్చి 250 అట్లా 300 అట్లా పడిందండి. ఇది కూడా ఇంక ఇప్పుడైతే ఆ పెద్ద దండ వేద్దామనేసి సెలెక్ట్ చేశాను. మాకు ఈవినింగ్ 6 కాబట్టి మేము 3 అట్లా 3:30 అట్లా స్టార్ట్ చేశాను రెడీ చేయడము. ఈ భరతనాట్యంకి, మేకప్కి చాలా టైం పడుతుందండి రెడీ చేయడానికి. అండ్ అవన్నీ రిమూవ్ చేయడానికి కూడా అంతే టైం పడుతుంది. ఇంకా ఇప్పుడు మా పాపని ఎలా రెడీ చేస్తానో చూడండి. ఇది 1 ఇయర్ కంప్లీట్ అయిన వాళ్ళకే చేస్తారండి గజ పూజ. మాకు 4000 తీసుకున్నారు మేడం వచ్చేసి. 3000 గురుదక్షిణ అనమాట. 1000 రూపీస్ గజ్జలకి. మేడం వాళ్ళే మాకు గజ్జలు కూడా ఇస్తా అన్నారు. ఇంకా 1500 వచ్చేసి పంతులు గారికి ఇవ్వాలండి తాంబూలము. వారు పంచ, టవల్స్ అవి తెచ్చుకుంటారంట పంతులు గారు వాళ్ళు. ఇంకా ఇప్పుడు ఎలా రెడీ చేయాలో చూపిస్తానండి. మనము ప్రోగ్రామ్స్కి పంపించినప్పుడు వాళ్ళే రెడీ చేసుకుంటారు. బట్ ఇట్లాంటి చిన్న చిన్న ఈవెంట్స్ ఉన్నప్పుడు మనమే చేసుకోవాలి. హెయిర్ స్టైల్ అయితే అయిపోయింది, డ్రెస్ కూడా అయిపోయింది.
ఫైనల్ లుక్ వచ్చేసి ఇగో ఇలా ఉందండి. మేము బయలుదేరుతున్నాము గజ పూజకి. ఈవినింగ్ 6:00 లోపు అక్కడ ఉండాలండి ఎగ్జాక్ట్‌గా. ఇప్పుడు మేము వెళ్ళేసరికి మాకు 6:15 అయిపోయింది. అందరూ వచ్చేసి టెంపుల్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. మాకు కొంచెం ఆటో బుక్ అయ్యేసరికి టైం పట్టింది, లేట్ అయిందనమాట. ఇంకా అప్పుడే వచ్చేస్తున్నారు అందరూ ఒక్కొక్కరిగా. 6:15 అయిపోయింది. పంతులు గారు వచ్చేసి అందరు గజ్జెలు సెంటర్లో పెట్టాలి. ఇంకా మేము తీసుకెళ్ళిన ప్లేట్స్, పసుపు, కుంకుమ, టెంకాయ, అగరబత్తీలు అన్నీ పంతులు గారికి ఇవ్వాలి. పంతులు గారు ఈ గజ్జెలన్నిటికీ పూజ చేస్తారు, పిల్లల్ని దీవిస్తారు. తర్వాత మేడం ఒక్కొక్కరిని పిలిచి గజ్జెలు కడతారనమాట. గజ్జెలు కట్టిన తర్వాత పిల్లల్ని అక్షింతలతో బ్లెస్ చేస్తారనమాట. తర్వాత మేడం గారు ఒక 2-3 పాటలకి డ్యాన్స్ చేపించారు పిల్లలతోని. ఒకటేసారి 2 బ్రాంచెస్ వాళ్ళకి గజ పూజ చేశారండి. ఇప్పుడు మా బ్రాంచ్ వాళ్ళకి గజ్జెలు కడుతున్నారనమాట. తర్వాత మేడం గారు పిల్లలందరికీ గజ్జెలు కట్టి బ్లెస్ చేసిన తర్వాత ఒక 2-3 సాంగ్స్కి డ్యాన్స్ చేపించారు. ఇప్పుడు మా బ్రాంచ్ వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు, వేరే బ్రాంచ్ వాళ్ళు కూర్చున్నారనమాట. ఆ బ్రాంచ్ వాళ్ళు డ్యాన్స్ చేసినప్పుడు మా బ్రాంచ్ వాళ్ళు కాసేపు కూర్చున్నారనమాట. డ్యాన్స్ చేసిన తర్వాత కొద్దిసేపు భరతనాట్యం ముద్రలు అంటారు కదా, ముద్రలు కూడా చెప్పించారు మేడం గారు, హస్తాస్. ఈ హస్తాస్ కూడా అయిపోయిన తర్వాత మాకు యాక్చువల్లీ 6 to 9 టైం పట్టింది గజ పూజ కంప్లీట్ అయ్యేసరికి. ఈ గజ పూజ అంతా అయిపోయాక మేడం వాళ్ళు పులిహోర చేసి తీసుకొచ్చారండి ఇంటి నుంచి. అలాగే పేరెంట్స్ కూడా కొంతమంది కొన్ని స్వీట్స్, పలహారాలు చేసుకొచ్చారు. గజ పూజ తర్వాత ఈ స్వీట్స్, ఈ పలహారాలు అందరికీ పంచిపెట్టారండి. అవి తిన్న తర్వాత టెంపుల్ క్లోజ్ అయ్యే టైం అయిపోయింది, 9 అయ్యింది. సో గజ పూజ కంప్లీట్ అయిన తర్వాత ఎవరి ఇంట్లోకి వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయామండి. ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. గజ పూజ గురించి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుస్తుంది కదా అని, తెలుసుకుంటారని. ఇంకా తెలిసిన వాళ్ళు ఉంటే పర్వాలేదు, వీడియో స్కిప్ చేసేయండి. గజ పూజ చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.